జై శ్రీరామ్. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యన్నేచ్చంతి మానవాః న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యఫలితం నాకు కావాలి. పుణ్యఫలితం ఏమిస్తుంది? మనిషికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, అష్టైశ్వర్యాలను మొదలైనవి అన్ని కూడా అనుగ్రహిస్తుంది పుణ్యఫలితం. ఆ పుణ్యఫలితం నాకు కావాలి అని అంటాడు మనిషి, కానీ పుణ్యకార్యాలు చేయడు. నపాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పాప ఫలితం నాకొద్దు బాబోయ్ అంటాడు. ఏమిటా పాప ఫలితం? అనారోగ్య బాధలు, దారిద్ర్య బాధలు మొదలైనవన్నీ కూడా, అనేక మానసిక చింతలు, శరీరంలో అనేక ఇబ్బందులు, ఇంట్లో అనేక గొడవలు మొదలైనవన్నీ కూడా పాప ఫలితం. ఈ పాప ఫలితం ఎవరు కోరుకోరు కదా, నాకొద్దు ఈ పాప ఫలితం అని అంటాడు. కానీ పాపం కుర్వంతి యత్నతః, ప్రయత్నపూర్వకంగా పాపాలు ఆచరిస్తారట మనుషులు. కాబట్టి ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, మనం జాగ్రత్తగా పుణ్య ఫలితాలను ఎక్కువ ఆచరించేటందుకు ప్రయత్నించాలి. అది కూడా వీలైతే మన దగ్గరలో ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చూసుకోవాలి. చూసుకొని అక్కడ కనీసం వారానికి ఒకసారైనా వెళ్లేటందుకు ప్రయత్నించాలి. దగ్గరలో, దూరంగా ఉంటే ఇప్పుడు కాశీ లాంటి వాటికి సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ వెళ్లి అక్షయ పుణ్య ఫలితాలు పొందుతూ ఉండాలి. ఇక కాశీలో ఎవరన్నా పూజలు చేస్తూ ఉంటే చేయించుకుంటూ ఉండాలి మన గోత్రనామాలతో. తద్వారా మనకు కూడా ఆ ఫలితం అందుతుంది. మొత్తం ఏ ఫలితం ఉందో, కర్తాకారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. మొత్తం ఎంత ఫలితం అయితే చెప్పబడిందో, ఉదాహరణకి కాశీలో రుద్రహోమం చేస్తున్నాం అనుకోండి, మీ గోత్రనామాలు చదివి రుద్రహోమం చేయటం వల్ల 1,000,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది అని అనుకోండి. ఆ 1,000,000 సార్ల ఫలితం మీకు వచ్చేస్తుంది, అక్షయ ఫలితం. శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం మరియు త్రయంబకేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేసుకొని అక్కడ ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది, కుశావర్తన తీర్థం, అత్యద్భుతమైనటువంటి తీర్థం, మహామహిమాన్వితమైన జలం. ఆ జలాన్ని భక్తులందరికీ కూడా అందించడం జరిగింది. ఇక అనేక మంది భక్తులు శనైశ్వర స్వామి మీద మరియు త్రయంబకేశ్వర స్వామి మీద లగ్నం చేసి, మనస్సుని లగ్నం చేసి ఉంచి అక్షయ పుణ్య ఫలితాలు పొందారు. ఇప్పుడు మనం ఈ పుణ్యకార్యాలను అసలు వీలైనంత ఎక్కువ చేయాలనేది నా సంకల్పం. అసలు వారానికి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి పూజలు చేయాలని ఉంటుంది. అయితే ప్రస్తుతానికి 15 రోజులకు ఒకటి చేసేటందుకు ప్రయత్నించడం జరుగుతోంది. 15వ తేదీ మనకు 12 సంవత్సరాల తరువాత సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి. అత్యద్భుతమైనటువంటి పుష్కరాలు. గురువు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి 15వ తేదీ భక్తుల గోత్రనామాలు కుంభమేళాలో ఏ విధంగా అయితే త్రివేణి సంగమ తీరంలో భక్తుల గోత్రనామాలు చదివి గంగా, యమున, సరస్వతి నదీమ తలులకు పూజ చేసి కుంభమేళా జలం తీసుకొని వచ్చి భక్తితో భక్తులందరికీ ఏ విధంగా అయితే పంపించడం జరిగిందో, ఇప్పుడు కూడా అదే విధంగా భక్తుల గోత్రనామాలు పడవలో త్రివేణి సంగమ తీరంలో ఆచమనం చేసి సంకల్పంలో భక్తుల గోత్రనామాలు, వారి కోరికలు గంగా, యమున, సరస్వతి నదీమ తలులకు చక్కగా భక్తితో వినిపించి, గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులను భక్తితో పూజించి, ఆ యొక్క సరస్వతి నది అంతర్వాహిని, ఆ యొక్క అంతర్వాహిని అయినటువంటి సరస్వతి నది పుష్కర జలం, గంగా, యమున, సరస్వతి నదీ జలాలను తీసుకొని తరువాత మాధవేశ్వరి అమ్మవారు, మహాశక్తిపీఠం, 18 శక్తిపీఠాలలో 14వ శక్తిపీఠం మాధవేశ్వరి అమ్మవారు. అటువంటి మహాశక్తి స్వరూపిణి అయిన మాధవేశ్వరి అమ్మవారికి భక్తుల గోత్రనామాలతో కుంకుమార్చన, లలితా సహస్రనామ స్తోత్రము మొదలైన పారాయణలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులకు అందించడం జరుగుతోంది. ఆ తర్వాత వేణీమాధవుడు ప్రయాగలో వెలిశాడు. మనకు రామేశ్వరంలో సేతుమాధవుడు, మనకి ప్రయాగలోనేమో వేణీమాధవుడు, కాశీలో బిందు మాధవుడు. ఈ 3 కూడా మహాశక్తివంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపాలు.
వాటి పాదాల మీద, ఆ విష్ణుమూర్తి యొక్క పాదపద్మాల మీద 2 తులసి దళాలు పెడితే చాలు, అక్షయ పుణ్య ఫలితాలు మనకు సంప్రాప్తిస్తాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి 15వ తేదీ మాధవేశ్వరి అమ్మవారికి పూజలు చేసిన తరువాత వేణి మాధవుణ్ణి చక్కగా తులసి దళాలతో స్వామివారిని పూజించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ స్వామి సన్నిధిలో చేసి భక్తులకు వేణి మాధవుడి అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని అందించి శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఆ యొక్క గంగా యమున సరస్వతి నది పుష్కర జలాన్ని తీసుకొని వచ్చి భక్తులందరికీ కూడా సరస్వతి నది పుష్కర జలం పంపించడం జరుగుతోంది. అది కూడా 15వ తేదీ సాయంత్రం సుమారుగా 4 గంటలకు బయలుదేరి 16 రాత్రి వరకు శ్రీశైల క్షేత్రానికి చేరుకొని రాత్రంతా కూడా మేల్కొని ఉండి జాగ్రత్తగా ఆ యొక్క సరస్వతి నది పుష్కర జలాన్ని ప్యాకింగ్ చేసి మీకు 17వ తేదీ వెంటనే పంపించడం జరుగుతుంది. అంటే మీకు 25వ తేదీ లోపు మీకు ఆ సరస్వతి నది పుష్కర జలం మీకు అందించాలన్నది సంకల్పం. ఆ వెళ్ళలేని వాళ్ళు, సరే పుష్కరాలకి వెళ్లి స్నానం చేసేవాళ్ళు ఇబ్బంది లేదు, పాపం వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కలిగిన వాళ్ళు కూడా ఈ పూజలు చేయించుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 3 మహాశక్తి స్వరూపాలకి పూజ చేయడం జరుగుతుంది. ఒకటి గంగా యమున సరస్వతి నదీమ తల్లులకి, 2 మాధవేశ్వరి అమ్మవారికి, 3 వేణీ మాధవుడికి. మనం ఎక్కువగా శివారాధన చేస్తున్నాం, విష్ణుమూర్తిని మనం ఆరాధించబోతున్నాం, వేణి మాధవుణ్ణి. కాబట్టి ఈ విధంగా భక్తుల గోత్రనామాలు చక్కతో చేయడం జరుగుతోంది. పుష్కరాలకు వెళ్లే వాళ్ళు కూడా చక్కగా చేయించుకోండి, విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక మీకు తెలిసిందే, దక్షిణ ఎక్కువ పెట్టను నేను, ఎందుకంటే భక్తులు సంతోషించాలి. ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలగాలి అని అతి స్వల్ప దక్షిణలు పెడుతూ రావడం జరుగుతోంది, మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ 15వ తేదీ చేసేటటువంటి భక్తుల గోత్రనామాలతో చేసేటటువంటి అన్ని పూజలకు కలిపి కేవలం 516 రూపాయలు మాత్రమే దక్షిణ పెట్టడం జరుగుతోంది. ఈ 516 రూపాయల దక్షిణ కూడా మీరు ముందే చెల్లించనవసరం లేదు, చెల్లించకండి కూడా, ఎవరు చెల్లించవద్దు. మీ గోత్రనామాలు, చిరునామా మరియు మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఒక కోరిక, లేదా ఒక సమస్య, లేదా ఒక కష్టం, ఏదన్నా పెద్ద కష్టంతో బాధపడుతుంటే ఆ సమస్యని మీరు వాట్సాప్ ద్వారా 9347713779 ఈ నెంబర్కి పంపించండి. మేము వ్రాసుకొని చక్కగా మీ గోత్రనామాలు అక్కడ చదివిన తరువాత సరస్వతి నది పుష్కర జలం తీసుకొని వచ్చి మాధవేశ్వరి అమ్మవారికి మరియు వేణి మాధవుడికి, గంగా యమున సరస్వతి నదీమ తల్లులకి నివేదించిన ప్రసాదము, సరస్వతి నది పుష్కర జలం, మాధవేశ్వరి అమ్మవారి ఫోటో, కుంకుమ, విభూతి మొదలైన ప్రసాదములు మీకు పంపిస్తాం వీపీపీ ద్వారా. మీరు పోస్ట్ మ్యాన్ కి 516 రూపాయలు మరియు 25 రూపాయలు పోస్టల్ ఛార్జీ చెల్లించి ఈ యొక్క సరస్వతి నది పుష్కర జలాన్ని అందుకొని చక్కగా తల మీద చల్లుకోండి. ఒక బకెట్ నిండా నీటిలో ఒక బొట్టు సరస్వతి నది పుష్కర జలం కలపండి, కలిపి చక్కగా తలస్నానం చేయండి. అలా చేయటం వల్ల మీరు కూడా సరస్వతి నది పుష్కర స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఆ ఫలితం ఏమని వర్ణిస్తాం, అద్భుతం. గంగా యమున సరస్వతి నదీమ తల్లులకు పూజలు, మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠం, ఇక వేణి మాధవుడు ఈ మహాశక్తి స్వరూపాలను పూజించడం చేత మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం మొదలైన సమస్త భయంకర దోషాలు భస్మమవుతాయి. మీ మనస్సులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక మీరు వెళ్ళలేని వాళ్ళు అంత దూరం వెళ్లి ఆ యొక్క సరస్వతి నది పుష్కర జలం తెచ్చుకోవడం అంటే ఎంత సామాన్యమైన విషయం కాదు కదా. త్రివేణి సంగమ జలం అది మహామహిమాన్వితమైంది, కొన్ని కోట్లు విలువ చేస్తుంది. ఆ యొక్క తీర్థరాజం సామాన్యమైంది కాదు. వాటి గురించి నేను రేపు ఎల్లుండి మీకు వివరంగా తెలియజేస్తాను. ఒక్కొక్కటిగా సామాన్యమైన క్షేత్రం కాదు ప్రయాగ. అటువంటి తీర్థాన్ని మీరు అందుకోవటం విశేష ఫలప్రదం. ఇక కుంభమేళా జలం పంపించినప్పుడు కొంతమంది భక్తులు కోరినది ఏమిటంటే, గురువుగారు మాకు 1 లీటర్ గంగాజలం కావాలి, త్రివేణి సంగమ జలం 1 లీటరు లేదా
ఒక 5 లీటర్లు కావాలి, 10 లీటర్లు కావాలి అని కోరుతున్నారు. అయితే నేను చెప్పాను, కుంభమేళా సందర్భంగా కొంత జలం తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ప్రతి నెల కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ స్వయంభూ దేవతలకు ఈ త్రివేణి సంగమ జలం అభిషేకించాలి. కాబట్టి ఇప్పుడు నేను మీకు కొద్దిపాటి కుంభమేళా జలమే మీకు పంపిస్తున్నాను అని చిన్న ప్యాకెట్ పంపించడం జరిగింది. అది మాత్రమే అందుకున్నారు భక్తులు. అయితే కొంతమంది ఈ విధంగా కోరుతున్నారు, మీకు తర్వాత నేను మీకు అందజేస్తాను దాన్ని అని చెప్పి తెలియచేయడం జరిగింది. మామూలుగా ఒక చిన్న ప్యాకెట్ పంపించడం జరుగుతుంది. అదైతేనేమో 516 రూపాయలు దక్షిణ ఉంటుంది. అది ముందే చెల్లించవలసిన పని లేదు. ఇక లీటరు త్రివేణి సంగమ జలం, గంగా యమున సరస్వతి నదీ జలం కావాలి అని కోరే భక్తులు 1 లీటర్కి 1516 రూపాయలు దక్షిణ ఫోన్ పే ద్వారా వేయవలసి ఉంటుంది. 9010291299 ఇది ఫోన్ పే నెంబర్. ఇక మీకు 3 లీటర్లు కావాలంటే ఇంకా ఆ 1516లని కలపాలి. 3 1516, 5 లీటర్లు అయితే 5 1516, 10 లీటర్లు అయితే 10 1516. ఇలా మీకు ఎన్ని లీటర్లు కావాలంటే అంత గంగా జలాన్ని మీకు వీడియోలు తీసి చూయిస్తూ చక్కగా తీసుకొని వచ్చి, హైదరాబాద్ వాసులైతే హైదరాబాద్ లో ఒక స్థలం చెప్పడం జరుగుతుంది. నాగోల్ సమీపంలో నా వసతి గృహం ఉంది, అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీకు ముందే తెలియజేయడం జరుగుతుంది. ఇక వేరే ప్రాంతాల వాళ్ళకైతేనేమో పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. లీటర్ కానివ్వండి, 5 లీటర్లు కానివ్వండి, 10 లీటర్లు కానివ్వండి, అంతకన్నా ఎక్కువ కావాలనుకున్నా కూడా గంగాజలం ఇంట్లో తప్పకుండా ఉండాలి. గంగాజలం ఎందుకు ఏమిటి అనేటటువంటి విషయాన్ని నేను మీకు తర్వాత రేపటి వీడియోలలో తెలియజేస్తాను. ఈ విధంగా పంపించడం జరుగుతోంది. భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సామాన్యమైన విషయం కాదు. అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. గంగా యమున సరస్వతి నదీమ తల్లుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మాధవేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వేణి మాధవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి భక్తులకు మరీ తెలియజేస్తూ, ఈ యొక్క అద్భుతమైన అవకాశం గురించి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి తెలియచేయండి. వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. అంత దూరం వెళ్లలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రయాగకు ప్రత్యేక స్థానం ఉంది. అసలు ఎక్కడెక్కడ సరస్వతి నది స్నానం చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని రేపటి వీడియోలో తెలియజేస్తాను. ప్రయాగకున్న గొప్పతనం అద్భుతం. అందుకే నేను ప్రయాగకు వెళ్లి ఈ యొక్క సరస్వతి నది పుష్కర జలాన్ని పంపించడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంకొకసారి సెల్ నెంబర్ చెప్తాను. మీ గోత్రనామాలు పంపించవలసిన సెల్ నెంబర్ 9347713779. ఇది సెల్ నెంబర్. ఇక లీటరు, 5 లీటర్లు, 10 లీటర్లు కావలసిన గంగాజలం కావలసిన వారు 9010291299. ఇది ఫోన్ పే, గూగుల్ పే మొదలైన వాటి నెంబర్లు అని చెప్పి భక్తులకు సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.